ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే వేదికను అలంకరించిన గాంధీ గారికి, భూపతిరాజు గారికి, మరి మనకి ఆచార్య శ్రీనివాస్ గారికి, సిద్దిపేట నుంచి వచ్చారు ఈశ్వరయ్య గారు, ఒక 400 కిలోమీటర్ల నుంచి వచ్చారు మరి భూపతిరాజు గారు అమ్మటి అటనే. అలాగనే సుస్మిత గారికి మరి గొప్ప ఒక పిరమిడ్ నిర్మాణం చేసింది, మెరకాబా పిరమిడ్. ఒక లేడీ అయి ఉండి మరి పట్టుబట్టి ఇది చెయ్యాలా, నేను ఇది నా సంకల్పం అని చెప్పి అహర్నిశలు కష్టపడి చేయడం జరిగింది. మరి ఇప్పుడు భూపతిరాజు గారు చెప్పారు మన గురువు గురించి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈ మందలపల్లి గ్రామంలో ఈ పిరమిడ్ నిర్మాణం చేసి శ్రీనివాసరెడ్డి గారు, వారి సతీమణి, వారికి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. ఇది ఎప్పుడో జరగవలసింది, మరి సరైన ధ్యానులు ఇక్కడ లేకపోవటం వల్ల చాలా లేట్గా అయింది. ఎన్నోసార్లు అనుకునే వాళ్ళని మేము రాజమండ్రి వెళ్తూ, విశాఖపట్నం వెళ్తూ ఇటు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఒక పిరమిడ్ ఉంటే చాలా బాగుంటుందని అనుకునేవాడిని నేను. మరి అది మరి ఆలోచన మరి శ్రీనివాసరెడ్డి గారు రావటం, వారు ఇక్కడ నిర్మాణం చేయటం, దానికి మమ్మల్ని పిలవటం చాలా సంతోషదాయకం. మరి ఇక్కడ సప్తాహాలు కూడా పోయిన సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు. మరి ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈ ప్రాంతాన నాకు ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఈ దమ్మపేట, మందలపల్లి, అశ్వరావుపేట, ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్గా నేను చేసినాను అశ్వరావుపేటలో. అప్పటి నుంచి నాకు ఈ ప్రాంతాన్ని అంతా తెలుసు, ఐడి పార్టీ అయి చేసేవాడిని. మరి ఈ రోజున మరి ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి రావటం, ఇక్కడ చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మరి సార్ చెప్పారు భూపతిరాజు గారు మన యొక్క గురువు గురించి. మన గురువు గురించి ఏమని చెప్దాం, ఎంతని చెప్దాం. ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక జిల్లా, మరి ఒక ప్రాంతం కోరుకుంటారు. కానీ మన గురువు ఏం కోరుకున్నారంటే ఈ ప్రపంచం, భూమండలం మొత్తం కూడా ధ్యాన జగత్ కావాలని కోరుకొని ఆయన ఒక్కడే అలా ఉండకుండా ఒక పిఎస్ఎస్ మూమెంట్ పెట్టి, ఈ మూమెంట్లో మనందరిని తీసుకొచ్చి, పిఎస్ఎస్ మూమెంట్లో శిష్యులు ఎవరు లేరు, అంతా గురువులు ఉండారు అని చెప్పేసి మనకి మూమెంట్లో ఉండ అందరికి కూడా పెద్ద పీట వేయటం జరిగింది. అలాగనే ప్రతి ఇంట్లో ఒక స్త్రీ, మరి ఒక గురువు ఆ పిల్లలకి చెప్పటం, నేర్పించటం ప్రతిదీ కూడా. మరి అలాంటి స్త్రీల్ని మరి జ్ఞానాన్ని నేర్పించి, వంటింటికి పరిమితమైన స్త్రీల్ని బయటికి తీసుకొచ్చి సత్యం గురించి, ధర్మం గురించి చెప్పాలని చెప్పేసి మరి ఆయన ఎంతో పోరాడి ఆ స్త్రీల్ని బయటికి తీసుకొచ్చి చేయటం జరిగింది. దాంట్లో మన ప్రాంతాన మన కళ్ళ ముందే మన సుస్మిత మేడాన్ని చూస్తున్నాం మనం. ఈ రోజున ఒక 70 లక్షలు పెట్టి, సుమారు 70 అయిందమ్మా, 70 లక్షలు పెట్టి మరి పిరమిడ్ నిర్మాణం చేయటం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత ఆ లోపట గడ్స్ ఉంటే మరి అంత శక్తి ఆ గురువు దగ్గర తీసుకొని మరి ఆ యొక్క జ్ఞానాన్ని అందుకొని చేయటం జరిగింది. ఈ రోజున పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి స్త్రీ ఒక 75% ఉంటారు, 100లో 75% స్త్రీలే ఉంటారు. వాళ్ళు ఈ రోజున మరి ఎండకు కూడా లెక్క చేయకుండా మరి శాకాహార ర్యాలీలు చేస్తూ, అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే అని చెప్పేసి నినాదాలు రోడ్డు మీద చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మరి ఒక గురువు మనకి ఇచ్చిన ఒక స్వేచ్ఛ. సార్ చెప్పారు ఇందాక స్వేచ్ఛ అని చెప్పి, ఆ స్వేచ్ఛ ఇవ్వటం వల్ల
ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఎక్కడ కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. గవర్నమెంట్కి ఇంతకుముందు అన్నాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా సెమీ గవర్నమెంట్ మేము చేస్తాం, ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకురావాలా అని చెప్పేసి, బానిసత్వం నుంచి విడుదల చేయాలని. మరి ఒక గవర్నమెంట్కి మనం పోటీగా ప్రతి చోట కూడా ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని పోటీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఇక్కడ ఈ రోజున చేస్తున్నాం. ఈ యొక్క 163 దేశాల్లో ఈ పిఎంసి ఛానల్ ఇప్పుడు లైవ్ వెళ్తుంది. ఇది ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉండే కార్యక్రమాలు. ఒక గురువు యొక్క సంకల్పం ఎలాంటిదంటే, వాళ్ళకు తెలుసు పరమ గురువులకి ఏం చేయాలా ఏం చేయకూడదు అని చెప్పేసి. మరి ఆయన పెట్టుకున్న సంకల్పం ప్రపంచంలో ప్రతి జీవి కూడా రక్షించబడాలని, ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని, ప్రతి ఇల్లు కూడా ఒక ఆశ్రమం కావాలని. మరి ఈరోజు మన శ్రీనివాసరెడ్డి గారు మరొక పిరమిడ్ నిర్మాణం చేసి మరి ఆయన ఇల్లు ఆశ్రమంగా చేసుకోండు. ఆయన ఇంట్లోనే మనమే అతిథుల్లాగా, ఆయన అతిథి, మనం ఇంట్లోకి పోయి ఆ మజ్జిగ చేయటం, ఇందాక రజనీ వీళ్ళంతా చేస్తూ వాళ్ళ ఇంట్లోకి పోయి మజ్జిగ అన్నీ తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. అతిథులు మనం అతిథులుగా, వాళ్ళని అతిథులుగా చూసి మనం పోయి వాళ్ళ ఇంట్లో పనిచేసి వ్యవహారం చేస్తాం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి ఎప్పుడైతే మనకి వస్తుందో, ఎప్పుడైతే మనం ఒక తెలుసుకుంటామో, ఆ తెలుసుకున్నప్పుడు ఇదంతా మందే అని చెప్పేసి వసుదైక కుటుంబంలాగా మనం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో మరి సిద్దిపేటలో ఉండి మరి ఆయన రావటం, మరి నేను ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి బయట తిరుగుతూ ఈ ప్రోగ్రాం అనగానే ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి, ఆ బాపట్ల నుంచి ఈ ప్రోగ్రాంకి రావటం. అలాగనే మీరంతా కూడా ఎన్నో పనులు వదిలిపెట్టి ఈ యొక్క ప్రోగ్రామానికి రావటమే అంటే మనకు ఒక గురువు ఇచ్చిన ఒక జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల మనం ఇదంతా చేసుకోవటం, వసుదైక కుటుంబంలాగా ప్రతిదీ కూడా మరి అందరికి తెలియని వాళ్ళకి చెప్పటం, ఎన్నో విషయాలను తెలుసుకోవటం. మరి అన్న చెప్పారు ఇందాక, పిరమిడ్ మాస్టర్స్ ఏది అందరినీ కూడా బాధ్యతగా, ఏది ఒక సినీ యాక్టర్స్ ఎవరిని మీ తదనంతరం తర్వాత అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది లక్షల మందిని నేను పెట్టినాను, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నేను చెప్పేసి. ఏ మహానుభావుడు ఇప్పుడు ఏదైనా జరిగితే నా ఇల్లు, నా పిల్లలు, మరి నా ఆశ్రమం అని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాలని, ఎన్నో ఆశ్రమాలను చూస్తున్నాం. మరి ఆ మహానుభావుడు మన అందరికీ ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టి మనమందరం తెలుసుకున్న జ్ఞానాన్ని, మనకి తెలిసి ఏదైతే తెలుస్తుందో ఆ యొక్క జ్ఞానాన్ని ఇతరులకి పంచాలా. ఎప్పుడైతే మనం పంచుతామో అప్పుడే అదే ధర్మం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచినప్పుడే అదే ధర్మం. ఆ ధర్మమే మనకి పుణ్యం. మరి మనమందరం కూడా ఈ యొక్క పిరమిడ్ యొక్క వార్షికోత్సవానికి వచ్చి మళ్ళా రేపు జరగబోయే వార్షికోత్సవాలకి ఇంకా ఎంతోమంది, ఒక 1000 మందితో, మనం 2000 మందితో ఇక్కడ మనం అంతా కలిసి చేసుకుందాం. మీరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అందరూ వెళ్ళి మరి ధ్యానం గురించి చెప్పండి. మీరు చెప్తూ మీకేమైనా తెలియకపోతే మరి పెద్దలు మన వాళ్ళు ఉంటారు, ఇక్కడ సుస్మిత మేడం ఉంది, మేము ఉండం, ఏదైనా కావాలంటే మేము చెబుతాం, మీకు అండగా ఉంటాం. ప్రతిదీ కూడా మన పత్రి యొక్క ఆశయాల్ని, మా గురుగారి యొక్క ఆశయాల్ని మనం తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా మన అందరినీ ఇక్కడ మన అందరి కలయిక కారణమైన మన గురువు గారికి ఒకసారి క్లాస్ కొట్టండి. నేను ధ్యానంలోకి వచ్చే 2022లో వచ్చిన, అది వరకు ఈ ధ్యానం తెలియదు, గురువు తెలియదు. అయితే ఒకరోజు మాది వేరే చిన్న పల్లెటూరు, అయితే సిద్దిపేటకు వస్తుండగా అక్కడ దత్తాత్రేయ పిరమిడ్ ఉండే, అక్కడ మీటింగ్, అక్కడ చాలామంది కూడినంది. అక్కడికి వెళ్తే భూపాల సారు మా దగ్గర దొంతల గురువే గారు ఉండే, అక్కడ ఉండే. ఏందన్నా ఇది అంత మంది ఏంటంటే ఇక్కడ ధ్యానం చేస్తారు, పిరమిడ్ ఉన్నది ధ్యానం చేస్తారని అప్పుడు తెలిసింది నాకు. ఆ ధ్యానంలో అప్పుడు ఆ రోజు అక్కడ కూర్చొని ధ్యానంలో ఒక 20 నిమిషాలు కూర్చున్నా. 20 నిమిషాలు కూర్చొని ఫస్ట్ కదా ఏమనిపించలేదు.
కానీ ప్రతి వారము ప్రతి గురువారం అక్కడ గెట్ టుగెదర్ జరుగుతుండు. అక్కడ ఒక 5-6 వారాలు కంటిన్యూగా వచ్చిన దానికి ఆ సార్ యొక్క మా భూపతిరాజు సార్ యొక్క వాళ్ళ స్పీచ్లు విని నేను దానికి పరవశుడైపోయి నేను దాని ధ్యానం మించింది లేదని చెప్పి తెలుసుకొని ఈ ధ్యానానికి అంకితమై నా యొక్క వ్యాపారాలన్నీ మా మా కొడుకు అప్పచెప్పి ధ్యాన సేవకే అంకితం చేసిన ఆ గురువుగారికి కూడా నేను విన్నవించుకున్నా. నా ప్రయాణం ఇప్పుడు భూపాల సార్ ప్రయాణం కానీ హనుమంతరావు సార్ ప్రయాణం కానీ మన పత్రి సార్తో ప్రయాణమైనరు. కానీ నా ప్రయాణం అంతా భూపాలరావు సార్తో ప్రయాణం అవుతుంది. ఆ సార్తో ప్రయాణం చేసిన రోజులు నాకు ఆ యొక్క ప్రయాణంలో అన్ని ఆధ్యాత్మిక విషయాలు నన్ను ఎన్నో తట్టి లేపుతున్నాయి. దీన్ని మించిన మార్గం లేదని చెప్పి నాకు అర్థమైపోయింది. ఇదే ఈ ధ్యాన సేవల్నే ఉన్నాను. థ్యాంక్ యూ. పాలవంచ నుంచి నాగేశ్వర గారు. ముందుగా మన విశ్వగురువు అయినటువంటి పత్రిజీ మహారాజ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరి అడుగుజాడల్లో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ని ప్రారంభించి మనకి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు, నాగమణి గారి దంపతులు ఇద్దరు ఇక్కడ పిరమిడ్ని నిర్మించి ఆ నిర్మాణంలో బాలాజీ పిరమిడ్గా నామకరణం చేసి మొదటి వార్షికోత్సవం జరుపుకున్నందుకు మనందరం వచ్చినందుకు, మనందరికి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్. అలాగే నా పేరు నాగేశ్వరరావు, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాదళ్ అధ్యక్షులుగా ఉన్నాను. ముఖ్యంగా మనకి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక ఆహ్వాన పత్రిక మీ చేతుల్లోకి వచ్చినాయి మాస్టర్స్. ఒక సీనియర్ మాస్టర్ మనకి ఒక పత్రికని మీకు చేతులు అందించడం జరిగింది. దానికి జాతీయ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరావు గారి సమక్షంలో కర్నూలులో శ్రీలక్ష్మీ జగన్నాథ గట్టు పైన పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నవి. ఆ వేడుకలకి మనకి ఆ పత్రిక ఇచ్చి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనందరం వెళ్తున్నాము, మీరందరూ కూడా రావాలని ఆహ్వానం పలుకుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ పిఎంసి. కొత్తగూడెం నుంచి సుధాకర్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్, పత్రి సారు నాకు మంచి ఫ్రెండ్. వాస్తవంగా చెప్పాలంటే నీకు నాకు సంబంధం లేదంటారు పత్రి సార్. నువ్వెవరో నేనెవరో అంటారు సార్. యాక్చువల్గా ఐఎఫ్ఎస్ఎస్ని నేను ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రతి వ్యక్తికి కావాల్సింది రోటీ కప్పడం మకాన్. మన తెలంగాణ కాబట్టి హిందీ అందరికీ తెలుసు. దానికి సంబంధించిన కసరత్తు ఒక 4 నెలల నుంచి చేస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పత్రి సార్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. పిఎస్ఎస్ఎంలో భక్తి యోగం కింద మారుతుంది. అది మనం చెప్పకనే చెప్తున్నాం. పత్రి సార్ కోరిక ఏంటంటే అందరూ వారసులే అని. ఆ వారసత్వాన్ని మన ఫోటోతో, జాగ్రఫీ ఇది పత్రి సార్ స్వయంగా చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఫిలాసఫర్స్ అందరూ చెప్తూ ఉంటారు, అద్దం ముందు నుంచి ఉంటే నా ప్రతిబింబం నువ్వే అని. కాబట్టి ఇండివిజువల్ ఫొటోస్తోని ప్రతి ఏరియాలో ధ్యానాన్ని ముందు ధ్యానంలో కూర్చోబెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే మూగజీవులకి భయం ఉంటుంది. మూగజీవులని మనం పూజలు చేయకపోతే భయపెడుతున్నారు. ధ్యానానికి ఎక్కువ కూర్చోబెడతాం. మా అన్నగాడు ధ్యానం చేసినా బాగుండు, వాడు మారేటోడు అని పత్రి సార్ స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి 1 సెకండ్ శ్వాస మీద ధ్యాస పెడితే సముద్రం అంత అక్షయ పాత్ర. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ధ్యానం చేసే పద్ధతిని.
కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇట్లా కూర్చొని అట్లా సంకల్పం చేస్తే మాటే మంత్రం. ఎందుకనంటే కొన్ని వేల పిరమిడ్స్ ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఉన్నాయి. ఒక పిరమిడ్ కొన్ని వందల కిలోమీటర్లు ఆరాగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రతి వ్యక్తికి ఎప్పుడైనా నేను కదిలిస్తే ఇలా దమ్మపేటలో కదిలిచ్చాను, నాకు వ్యాపారం ముఖ్యం అనే భావంలో ఉన్నారు. కానీ మన శక్తి మనకంతా యూనివర్స్ మొత్తం ఇచ్చి పంపించింది మనకి భూమి మీదకి, ప్రతిదీ ఇచ్చి పంపించింది. మనం జస్ట్ ఉట్టి కూర్చుంటే చాలు, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, తనంతటా తాను పని చేసుకుంటూ పోతుంది. అది యూనివర్స్, మన ఆత్మశక్తి పవర్. కానీ ఇక్కడ కావాల్సింది, సమాజానికి కావాల్సింది, పత్రి సార్ ఒకటే మాట చెప్పాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్లో అకౌంట్స్లో డబ్బులు పడతాయి అని. ఆయన మాట నిజంగా అది జరగబోతుంది. ఒక 4 నెలల నుంచి ఒక ఆడిటర్కి, నాకు, ఒక అకౌంట్స్ విభాగానికి సంబంధించిన వాళ్ళతో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏది నడవాలన్నా ముందు కావాల్సింది ఫిజికల్గా మైండ్ సెట్లో ఫీడ్ అయిపోయింది ఒక మాయ, డబ్బు అనే మాయ. మెడిటేషన్స్ గంటల కొద్దీ చేసినా, రోజుల కొద్దీ చేసినా ఈ మాయలో ఇరుక్కొని ఉన్నారు చాలామంది. నేను అందరితో కలిసిమెలిసి తిరుగుతూ అసలు ఏం చేయాలా సమాజానికి, ఈ జన్మ తీసుకుంది ఎందుకు, ఒక్క నిమిషం కూడా భూపతన్న చెప్పిండు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవడానికి రాలే మనం భూమి మీదకి. ప్రతి సెకండ్ వాల్యుబుల్. నా ఉద్దేశం ఏంటంటే పత్రి సార్ చెప్పిన ప్రతి మాట కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ మన ఫోటోతోని ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడపాలి, ఇది యూనిక్ గవర్నమెంట్ కావాలనే పత్రి సార్ ఆకాంక్ష. యూనిక్ గవర్నమెంట్ కావాలంటే అది మనతోనే సాధ్యం. ఒక పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1,44,000 మందితో సమానం. దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఏదో ఈగోస్కి పోయి నేను మాట్లాడట్లే. ప్రతి వ్యక్తిలో అకౌంట్లో కొన్ని వేల రూపాయలు పడే విధంగా దాన్ని ప్రతి ఇంట్లో కూడా ఒక 1000 రూపాయలకి కావాల్సిన సామాన్ని మనం సామాన్ రూపంలోనో ఏదో రూపంలో ఒక ఆడిటర్ చెప్పినట్టు చేయాలి, లేకుంటే మనీ లాండరింగ్ కేసు అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరం కలిసి యూనిక్గా కలిసి ఉంటే కలదు సుఖము. ఒక స్టాలిన్ సినిమా మాదిరి ఒక్కరికి హెల్ప్ చేస్తే ముగ్గురికి హెల్ప్ చేయమనే ఫార్మేట్తో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంతో కృషి చేస్తున్నా. ఇందాక ఆచార్య శ్రీనివాస్ గారితో ఇది చెప్పడం జరిగింది. సో ఒకటి, మన మనసు ఎంత కొట్టుకున్నా చాలామంది మాస్టర్స్ ధ్యానానికి కానీ ప్రోగ్రామ్స్కి కానీ రాలేకపోతున్నారు, షాప్లో కూర్చుంటున్నారు. వై? బికాజ్ ఈ మాయలో నా కుటుంబం నాది అనే ఇదిలో ఉన్నారు. కానీ మనకు కావాల్సిన మెటీరియల్ ఇందాక చెప్పిన ఆత్మశక్తికి చేయని, ఆత్మశక్తిని ఆత్మ పరిశీలన చేసుకొని అంతరాత్మ చెప్పినట్లు చేయాలి, ఇన్నర్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి గ్రామం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. అందరు మాయల వ్యాపారాలు లేవని, అవి లేవని, చాలా ఆన్లైన్ బిజినెస్లని, అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా మందులు చల్లి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మాయలో పడిపోయారు అంతా. దాన్ని జయించే ఏకైక మార్గం ఒకటే, మన మెడిటేటర్స్, IFSS, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. దాన్ని ఎక్కడికి దారి తీస్తుందో, ఏం దారి తీస్తుందో పత్రి సార్ నన్ను ఎప్పుడు అడుగుతాను, నీ శరీరం నాకు కావాలరా, నీ శరీరం నాకు కావాలరా అని. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నా. మనకి ఒక ఫార్మేషన్ ఉంది, ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు మాటే మంత్రం, అంత ఎనర్జీ ఉంది. ఏమంటావు భూపతన్న, మాటే మంత్రమా? లైవ్లో చెప్తున్నా నేను ఈ మాటని గుర్తుంచుకోండి. ప్రతి మాట చాలా పవర్ఫుల్. ఏం మాట్లాడాలో అది ఇన్నర్ చెప్పినట్లు మాట్లాడితే నేను చెప్పిందంతా కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా డబ్బు వెనకాల పోతున్నాడు. మన మెడిటేటర్స్ కూడా చాలామంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. సార్ నాకు ధ్యానం కుదరట్లే. ధ్యానం చేసేటప్పుడు ఒక స్మైల్ ఫేస్తోని కనుక ధ్యానం చేస్తే ఆలోచనలన్నీ డిసప్పియర్ అయిపోతున్నాయి. చూసుకోండి మీరు ఎవరైనా సరే, ఒక్క స్మైల్ ఫేస్ పెడితే చాలు. ఒక్క సెకండ్ శ్వాస మీద ధ్యాస పెడితే సముద్రం అంత అక్షయపాత్ర అని మనమే చెప్పాం. ఇది రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, గంటలు కూర్చున్నా, సెకండ్ కూర్చున్నా, అవేర్నెస్లో ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారు పత్రి సార్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీనికి అందరం కలిసి ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకనంటే ప్రతి మెడిటేటర్ కూడా హ్యాపీగా ఉండటానికి, ఈ సంకల్పం నెరవేరటానికి ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, భూపతన్న ఆధ్వర్యంలో మనం ఒక 2 నిమిషాలు దీనికోసం ధ్యానం చేద్దాం. IFSS కోసం, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కోసం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేసి 2 నిమిషాలు కళ్ళు మూసేసుకోండి. కేవలం 2 నిమిషాలు మాత్రమే. ఈరోజు నేను ఆచార్య శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తే నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, కారణ కార్య సంబంధాలతో. నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నాను, శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా రిలాక్స్గా ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరాలని,
కొత్తగూడెం హెడ్ ఆఫీస్ మనీ ప్లాంట్ కాంప్లెక్స్ నుంచి కావాల్సిన వనరులన్నీ కూడా ఈ ప్రపంచానికి, జ్ఞాన జగత్కి ఉపయోగపడాలని ఆత్మసాక్షిగా కోరుకుంటున్నాను. ఒక ప్రపంచాన్ని, ఈ జగత్తు జ్ఞాన జగత్తుగా మారటానికి మాకు కావాల్సిన శక్తిని, మాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి మాస్టర్స్, కోరుకుంటున్నాను. ఓకే అండి, మెల్లిగా 2 చేతులు కంటి మీద పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. దీని గురించి శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఓకే సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ పిరమిడ్ నిర్మాణం చేసింది, మరి ఈ యొక్క సభకి కారకులైన మరి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇక్కడికి వచ్చిన అందరి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిన గురువులకి అందరికీ ఆత్మ ప్రణామాలు. మనకు ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని తెలియజెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు. మనం చేసే పని మన తల్లిదండ్రుల నుంచి, సంస్కారాల నుంచి వస్తున్నాయి, మనం గత జన్మ సంస్కారాల నుంచి వస్తున్నాయి. నేనేదో చేయట్లేదు, నా ద్వారా కనీసం ఈ జ్ఞానాన్ని అందరికీ పంచమని ఈ కొంచెం నాతో చేయిస్తున్నారు, గురువు గారు చేయిస్తున్నారు కాబట్టి నేను ఈ చిన్న కార్యక్రమం నాతో చేయిస్తున్నాను. నేను చేయట్లేదు, మీరందరూ నాతో చేయిస్తున్నారు, నా వెనకాల నిలబడి చేపిస్తున్నారు. అదే నేను కోరుకుంటున్నాను. అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రతి ఒక్కరూ మనలో బాధను, ఈర్ష్య, ద్వేషాలు, భయాలు, ఆందోళనలు ఈ ధ్యానం ద్వారా తగ్గుతుంది. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తే మన ఇల్లే దేవాలయం అవుతుంది. దేహమే దేవాలయం అన్నారు. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ అని తెలుసుకుంటున్నాము. ఈ భూమాత జన్మ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూడాలి, ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడాలి. జన్మనిచ్చిన తల్లి రుణం తలకొరితో తిరుగుతుంది. ఈ భూమాత రుణం ఏమిచ్చి తీర్చుకోలేము. అందరూ ప్రతి జీవిని ప్రేమించండి. ప్రతి జీవిలో దైవాన్ని చూడండి. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఇదే నేను తెలుసుకున్నది. నేను తెలుసుకున్న చిన్న జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, అందరూ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేయండి. ఏ చిన్న అవకాశం ఉంటే మాకు చెప్పండి. ధ్యానం గురించి తెలియకపోతే మేము తెలియజేస్తాం. అది పిఎంసి ఉంది, పిఎంసి చూడండి. ప్రతి ఒక్కరికి పిఎంసి నిద్ర లేపుతుంది. నేను కూడా పిఎంసి చూసి మాత్రం వచ్చా. పత్రిజీ గారు నాకు పరిచయం లేదు అసలు. ఆయనతో ఎప్పుడో స్టేజ్ మీద ఒకసారి చూశానంతే, పేరవరంలో. ఇక అంతే, నాకు తెలియదు. నేను ఈ పిఎంసి చూసి ప్రతి ఒక్కరూ పిఎంసి వస్తుంది, పిఎంసి చూసి పిఎంసి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. పొందితే ఆనందం, పంచితే పరమానందం. థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను మధ్యలో పత్రిసారి గురించి చెప్పుకుంటూ మిస్ అయిపోయాను. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత గురించి చెప్పినప్పుడు, మనము బానిసత్వం నుంచి బయటపడాలంటే ఈ మనసు నుంచి కానీ అన్నిటి నుంచి ధ్యానం చేయాలి. తర్వాత మరి వాళ్ళ గురించి పత్రిసారి గురించి తేడా ఏంటంటే, పత్రిసారి ఏం చెప్పిండంటే నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు కదా. నేను గురువు అని చెప్పలే, నీ శ్వాసే గురువు అని చెప్పిండు. నువ్వే భగవంతుడు అని చెప్పిండు. ఇక్కడ మనం బయట వెతకడానికి ఏం లేదు. ఇక ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు వెళ్ళడానికి ఏం లేదు. తర్వాత ఏ గురువు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి పత్రిసార్కు ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక గురువులకు ఆ తేడాది నేను సార్ దగ్గర గమనించిన. కాబట్టి నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు, నువ్వే భగవంతుడు అని చెప్పిండు. ఇంకేముంది దాంట్లో? కాబట్టి అంత గొప్ప మహానుభావుడు. మరి ఆయన కలలుగన్న ప్రపంచాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఒప్పుతున్నా, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆచార్య శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి నభోతో నభవిష్యత్తి అని చెప్పేసి అక్టోబర్లో పెట్టారు. దాని గురించి కూడా ఒక
సందేశం ఇస్తారు, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం గురువు అన్న విషయాన్ని చూద్దాం. వేమన దగ్గర నుంచి చూద్దాం. 3 రకాల గురువులు ఉంటారని చెప్పారు వేమన. ఎవరు 3 రకాల గురువులు? కళ్ళ గురుడు గట్టు కర్మచయము, మధ్య గురుడు గట్టు మంత్రచయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. విశ్వదాభిరామ వినురవే. కళ్ళ గురుడు గట్టు కర్మచయము. కళ్ళ గురుడు అంటే ఏంటి? భూపతిరాజు గారు చెప్పినట్టు బానిసత్వంలో మనిషిని ఉంచడానికి చూస్తుంటాడు. శిష్యుడు కావాలి. కొంతమంది మనం చూస్తుంటాం, నా శిష్యుడు అంటే కళ్ళ గురుడు అంటే గురువే కాదు అసలు. అంటే కళ్ళ గురుడు అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం అనేది కళ, ఆ కళలు పెంచడానికి చూస్తుంటాడు కళ్ళ గురుడు. లేకపోతే ఆశ్రమాలు కట్టడం మీద దృష్టి ఉంటుంది, గోడలు కట్టడం మీద, సిమెంట్ కట్టడాల మీద దృష్టి ఉంటుంది. వాడు కళ్ళ గురుడు. మధ్య గురుడు గట్టు మంత్రచయము. మంత్రచయం అంటే ఏంటి? మనుత్రాయతే ఇతి మంత్ర అంటే మంత్రాల్లోనే ఉంచుతుంటాడు, అంటే మానసిక స్థితిలోనే ఉంచుతుంటాడు. 2వ కేటగిరీ. 3వ కేటగిరీ ఏంటి? ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. ఉత్తముడు అంటే ఎవరు? ఉత్తముడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉత్త అనే పదం నుంచి వచ్చింది. ఉత్త అంటే ఏమీ లేదు. ఉత్త అంటే ఈ మైండ్ని ఎంప్టీ చేసుకున్నవాడు. ఉత్తముడు అంటే మనసుని శూన్యం చేసుకున్నవాడు, ఏమీ లేదని అర్థం చేసుకున్నవాడు, అంతా తానే ఉన్నానని తెలుసుకున్నవాడు, అంతా తాను లేనని తెలుసుకున్నవాడు, తానే ఉన్నాడంతా, అంతా తాను లేడు కూడా. ఇది ఉత్తముడు అంటారు. అంటే అందుకే వేమన చెప్పాడు, ఊరకుండు వాడు ఉత్తమ యోగి అని చెప్పి. ఊరకుండు అంటే ఏంటి? ఇక్కడ ఏమీ లేకుండా ఊరికే. ఇప్పుడు నేను హనుమంతరావు గారిని చూస్తున్నాను, ఊరికే చూస్తాను అలాగా. హనుమంతరావు గారు మంచివాళ్ళు, హనుమంతరావు గారు చెడ్డవాళ్ళు, హనుమంతరావు గారు నల్లవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు, ఇదంతా మైండ్. ఆ ఊరికే చూడాలి. ఆ ఊరికే ఆ స్థితిని సంపాదించుకోవడం, ఆ సంపాదించుకుని ఎదుటివాడు కూడా ఆ స్థితి రావాలని కోరుకునేవాడే ఉత్తమ గురుడు. అది ఫస్ట్ విషయం, నెంబర్ 1 పాయింట్. తర్వాత ఈ గురువు గురించి ఇంకొక పద్యం చెప్పాడు వేమన. ఏం చెప్పారు? కారు కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలము గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. కాదు గురులు కాగుడింతము చెప్ప. కాగుడింతం చెప్తే గురువు అనుకుంటారేమో, గురువు కాదు. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. పుస్తకాలన్నిటినీ వల్లి వేస్తే గురువు అనుకుంటున్నామేమో, అది కూడా కాదు. మరి ఏమిటి గురువు అంటే? ముక్తి దారి చూపు మూరమ్ముడు గురుడురా. ముక్తి అంటే ఏమిటి? ఆనందం. ముక్తి అంటే మన అసలు స్థితి, అది మనం కోల్పోయాం. ఎలా అయితే ఒక గాలిపటము దాని దారం తెగి పోయిందో, అలా మనము మన మూలము మనల్ని మనము తెగిపోయి ఉన్నాం. సో ఆ తెగిపోయిన దాన్ని ఎలాగ అతికించుకోవాలో ఆ దారి చూపించేవాడే ఉత్తముడు. కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్ము గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనము సరైన గురువు దగ్గరికి వచ్చాం. మనం ఎందుకు సరైన గురువు దగ్గరికి వచ్చామంటే మనం సరైన శిష్యులం కాబట్టి. సరైన శిష్యుడికి సరైన గురువు దొరుకుతాడు, దొంగ శిష్యుడికి దొంగ గురువే దొరుకుతాడు. ఎందుకంటే ఈ శిష్యుడి లోపం, అది గురువు లోపం కాదు. నీకు ఏం కావాలో అదే వస్తావు, ఆ మార్కెట్కే పోతావు, ఆ షాప్కే పోతావు, ఆ వ్యాపారస్తుడే ఉంటాడు. కాబట్టి మనందరం కూడా సరైన శిష్యులు అంటే సరైన గురువులం కూడా. నేటి శిష్యుడే రేపటి గురువు అవుతాడు. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా, అలాగే నేటి శిష్యుడే రేపు. నేను ఒకప్పుడు శిష్యుడిగా ఉన్నాను, సరైన శిష్యుడిగా ఉన్నాను నేను. నాకు తెలుసు, నాకు సత్యం కావాలని తెలుసు. నాకు ఆ సత్యం కోసం ఉన్నాను కాబట్టి నేను సత్యవంతుడి దగ్గరికి వచ్చాను. కాబట్టి మనందరము సత్యం కోసం ఉన్నవాళ్ళమే. కొంచెం అటు ఇటుగా మనందరము సరైన గురువు దగ్గరికి వెళ్తాం. ఎలాగంటే గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అలా తయారవ్వాలి. మనం పత్రికారులాగా మనం తయారవ్వాలి, రాజీ లేకుండా చేయాలి. ఆయన ఏం చేసేవాడు?
నో విగ్రహారాధన అంతే. అప్పట్లో చూడండి 30 సంవత్సరాల క్రితమే ఖరాఖండిగా చెప్పాడు ఆయన. వంకర టింకర లేదు ఆధ్యాత్మికత. పూజ చేస్తే ఆధ్యాత్మికత కాదు, మంత్రాలు జపిస్తే కాషాయం కట్టుకుంటే ఆధ్యాత్మిక కాదు, బొట్టు పెట్టుకుంటే ఆధ్యాత్మిక, బొట్టు తీసేస్తే ఆధ్యాత్మిక కాదు, హిందూయిజం ఆధ్యాత్మిక కాదు, ఇస్లామిజం ఆధ్యాత్మిక కాదు, క్రిస్టియానిటీ ఆధ్యాత్మిక కాదు. నువ్వు వేరు నేను వేరంటే ఆధ్యాత్మికత కాదు. మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్వి జనులు దుఃఖం అందుచుండే గాజుటింటి కుక్క కలవరు పడి రీతి అని చెప్పారు. కాబట్టి నువ్వేరు నేను వేరు ఆధ్యాత్మికతే కాదు అసలు. మనము ఈ స్థాయి జ్ఞానాన్ని ఫస్ట్ మనం అనుభూతి చెంది మన దుఃఖం మనం పోగొట్టుకుని తర్వాత మనం దానికోసం కంకణం కట్టుకోవాలి. ఇంతకన్నా ఏమీ లేదు మనం చేయడానికి ఈ భూమి మీద. కొంచెం తినడానికి చూసుకోవాలి, కొంచెం ఉండడానికి చూసుకోవాలి, కొంచెం గుడ్డ చూసుకోవాలి, మిగిలినంతా కూడా ఏం చేయాలి? ఆయన ఏం చేశారో అదే మనం చేయాలి. మన కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి ఒక్క మనిషి, ఒక సుస్మిత మేడం ఎంతో పని చేశారు. అట్లా మన వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆయన ఇంకొక పిచ్చి విషయం ఏంటంటే ఈ ధ్యాన జగత్ అనేది పత్రిజీ ఆశయం కాదు, అది ఆయన ఆశయం. ఆయన అయిపోయింది. ఇప్పుడు నీ ఆశయం, అది నీ ఆశయం. నీ సంగతి ఏమిటి? ఆయన ఆశయం కోసం పనిచేయాలంటే పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మాస్టర్ వాక్శాస్త్రం సరిగా ఉండాలి. ఆశయం నీది. ఆయన ఏం చెప్పారు? నా ఆశయం అయిపోయిందని చెప్పారు. శరీరం ఉందంటే ఆశయం ఉన్నట్టు. ఒక మహనీయుడు చెప్పాడు, నువ్వు భూమి మీదకి వచ్చిన పని ఇంకా నువ్వు అవ్వలేదంటే అర్థమే ఎలా తెలుస్తుంది నీకు? నీకు శరీరం ఉంది కాబట్టి నువ్వు ఇంకా అవ్వలేనట్లు లెక్క, శరీరం లేదంటే అయిపోయినట్లు లెక్క. ఆయన ఆశయాన్ని ఆయన చక్కగా సక్సెస్ఫుల్గా ఓ ప్రణాళికాబద్ధంగా ఆయన సమయానంతా ఉపయోగించుకుని శక్తిని అంతా కూడగట్టుకుని ఆయన ఏం చేయాలో అదంతా చేసి ముగించుకుని వెళ్ళిపోయాడు. నీ సంగతి ఏమిటి? మనం లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ దమ్మపేటనంతా చేస్తాను, లేకపోతే ఖమ్మం అంతా చేస్తాను, మన ఇష్టం. ప్రపంచం అంతా పెట్టుకోవచ్చు, గల్లీలో పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. మనకి ఏం పెట్టుకోవాలో మనకు తెలియాలి. మన లక్ష్యం మనం పెట్టుకోవాలి. నేనేం పెట్టుకున్నానంటే 2050 కల్లా శాకాహార భారత్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను. 2095 కల్లా శాకాహార జగత్ అవ్వాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆయన 2095 అన్నారు ఆయన. మరి ఇందాక అన్నారుగా పుత్రులు అని మన భూపతి రాజు గారు. సో మనం పుత్రులం కాబట్టి మనం దాన్ని కంటిన్యూ చేస్తాం దాన్ని. ఆయన 95, ఆయన శరీరం, నా శరీరం ఉందిగా, నేనేం చేయాలి? కాబట్టి 2095 మనందరి లక్ష్యము శాకాహార జగత్. ఓకే, అది మనం ఇండివిజువల్ పెట్టుకోవాలి. మనం పేరెంటాల బ్యాచ్ కాదు. మనం ధ్యానము ఆధ్యాత్మికత పేరెంటం కాదు. ఇది ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం కాదు. ఇది సాధనా స్థలి, ఇది సాధన మార్గం. సాధననే చేయాలి, సాధన బోధిస్తాం. ముక్తి మార్గం ఇది. మనం కళ్ళ గురువులం కాదు, మనం మధ్య గురువులం కాదు, మనం ఉత్తమ గురువులం మనం. ఓకే, అది మనం లోపలికి ఇంకింపజేసుకుని మనందరం కూడా దానికోసం కంకణం కట్టుకుంటే అవుతాం. 2 లక్ష్యాలు ఉన్నాయి మనకి. ఒకసారి అడిగారు నన్ను, సార్ శ్రీనివాస్ నీ జీవిత ధ్యేయం ఏమిటోయ్ అని అడిగారు. ఇలాగే అడిగారు జర్నీలో ఉన్నప్పుడు. నేను అన్నాను, ఏవేవో చెప్పాను. పిరమిడ్లు కట్టిస్తాను సార్, మొత్తం శాకాహార జగత్ చేస్తాను సార్, ఎంత చెప్పా. ఒక క్షణం ఆగి ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ కాదయ్యా, నీ జీవిత ధ్యేయం నా జీవిత ధ్యేయం ఒకటే. ఏమిటది? ఆనందంగా ఉండడం అని చెప్పారు. ఏమన్నారు? ఆనందంగా ఉండడం. సో మొట్టమొదటి జీవిత ధ్యేయం ఏమిటి మంది? మనం ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ యొక్క శక్తి సహజంగానే ప్రపంచం అంతా వెళ్తుంది. తర్వాత లక్ష్యం ఏమిటి? మన శరీరం ఉంది కాబట్టి, భూమి పుట్టాం కాబట్టి మనం ఏదో ఒక లక్ష్యము మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు చెప్పరు మన లక్ష్యాన్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని మనం స్పష్టత సంపాదిద్దాము. పత్రిజీ అంటే ఏమిటి? సత్యాన్ని మనం అవ్వాలి. పత్రిజీ అంటే ఏమిటి? 2 విషయాలు పట్టుకున్నాడు ఆయన. ఒకటి సత్యాన్ని, రెండోది ధర్మాన్ని. సో ఆ రెండింటిని మనం చేపట్టి దాని మీద పరిశోధన చేసి ఆయన ఏం చేశారో అది మనం చేసి ఆయనలా మనం అవ్వాలి. అది మన లక్ష్యం. ఓకే, సో అక్టోబర్లో మేము ఒక చక్కటి కార్యక్రమం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తలపెట్టాము. దానికి ఎంతోమంది దేశవ్యాప్తంగా ప్రముఖులంతా వస్తున్నారు. మన ఆ కార్యక్రమం ఏమిటంటే సరి అయిన ఆధ్యాత్మికత, అహింస, ఈ రెండింటి మీద నడుస్తుంది. సరికాని ఆధ్యాత్మికత ఉంది, సరి అయిన ఆధ్యాత్మికత ఉంది. సో పత్రిజీ గొప్పవారు, అది కూడా సరైన ఆధ్యాత్మికత. పత్రిజీ గొప్పవారే, కానీ నువ్వు కూడా గొప్ప, అది సరైన ఆధ్యాత్మికత. సో ఈ గురు శిష్య సెక్షన్లన్నీ లేపేసి పత్రిసారి ఒక సందర్భంలో చెప్పారు,
గురువు అనేవాడిని లేకుండా చేస్తానయ్యా నీ భూమి మీద అని చెప్పాడు ఆయన. గురువు అనేవాడిని లేకుండా చేస్తా అని చెప్పాడు ఆయన. అంటే గురువు అనే అందులో ఇరుక్కుపోకుండా ఉండేలాగా మనము ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడానికి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అక్టోబర్ 1 నుంచి 5 వరకు 5 రోజుల పాటు జాతీయ అహింస ధ్యాన మహాసభలు అని మనం ఈ కార్యక్రమం నిర్వహించుకొని చాలా చక్కటి వైబ్రేషన్, అది మొత్తం హైదరాబాద్ పట్టిన పీడ చీడ మొత్తం వదిలిపోతుంది ఈ ప్రోగ్రాం వల్ల. ఆ రోజుకి 5 గంటలు ధ్యానం ఉంటుంది, 5-6 గంటలు. సో ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిటీ సెంటర్లో మనం ఈ 5 రోజులు మనందరూ అక్కడ గడిపితే, ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ వేరు, దీని ముందు ఈరోజు పొద్దున్న ఇక్కడ ఉన్న వైబ్రేషన్ వేరు. తెలుసా మీకు? ఈరోజు పొద్దున్న ఇక్కడ ఒక వైబ్రేషన్ ఉంది, ఇప్పుడు ఈ రేపొద్దునకి ఇక్కడ ఈ వైబ్రేషన్ అంతా వేరవుతుంది. ఎందుకు? ఇక్కడ మనం అంతా కలిసాము, ధ్యానం చేసాము, దాని గురించి మాట్లాడుకున్నాము, ఆ శక్తి అక్కడ పుడుతుందన్నమాట. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ. అలాగే ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనం అంతా కలిసి ధ్యానం చేస్తే ఆ సిటీ అంతా, ఆ వైబ్రేషన్ అంతా, ఆ గుబాళింపులు వెళ్ళి అక్కడంతా ఫర్దర్గా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఒక బ్యానర్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకుందాం. ఒకసారి చెప్పండి నాతో పాటు. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. థ్యాంక్ యూ. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి శ్రీ ఆచార్య శ్రీనివాస్ గారికి మనం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే మరి ఆచార్య గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు ఏమనంటే, మన లక్ష్యం కోసం మనం పనిచేద్దాం. పత్రిక గారు ఆయన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. వాట్ అబౌట్ అవర్స్? మన పరిస్థితి ఏంటి? కానా పీనా సోనా, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇదే కదా కాన్సెప్ట్ జరుగుతుంది, ప్రతి కుటుంబంలో కూడా జరుగుతుంది. ఇంకా దీనికి యాడింగ్ ఏంటంటే, ఈ ఆడబిడ్డలు, అత్తకోడళ్ళు, అన్నదమ్ములు, కోర్టు తగాదాలు, ఈ గొడవలు ఉంటాయి కదా, ఇవన్నీ మామూలు సాధన జరుగుతూ ఉంటాయి. మరి ఇవి కాకుండా ఇంకేమైనా ఉందా? ఇలా చెప్పారు ఆనందంగా ఉంటామని. ఆనందో బ్రహ్మ అంటే, బ్రహ్మ ఎలా ఉంటాడంటే, నువ్వు బ్రహ్మవైతే ఆనందం వస్తుంది నీకు. నువ్వు బ్రహ్మలో ఉంటే నువ్వు దుఃఖంలో ఉంటావు. నువ్వు బ్రహ్మ వీడితే బ్రహ్మ తాను అని చెప్తున్నాడు. మరి ఎప్పుడు నీ బ్రహ్మ వీడుతుందంటే, నువ్వు ధ్యానం చేస్తూ, మరి 10 మందికి ధ్యానం చేస్తే చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వే భగవంతుడు అని చెప్పే విషయం మనకు అర్థమైపోతుంది. మరి మనలో ఉన్న దైవత్వాన్ని మనము వ్యక్తపరచాలి. దానికి మార్గమే ఈ యొక్క అహింస, మహాకరుణ, అలాగే ధ్యాన ప్రచారం. కానీ నేను 2010 నుంచి ఇప్పటిదాకా ధ్యాన ప్రచారం చేస్తున్నాం, వేరే పని ఏం చేయట్లా, ఇదే పనిలో ఉన్నాం. మరి ఎందుకు చేస్తున్నామంటే, మరి నా డిజైన్ ఇది అంతే. మరి నేను కూడా భూపతిరాజు గారు అంత కాకపోయినా అలాంటి భావాలతో ఉన్న వ్యక్తిని. అలాంటి నేనైతే నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళలేకపోయాను, కానీ నేను కూడా నిజామాబాద్ ప్రాంతంలో ఉన్నాను, వెళ్దామని చాలా ప్రయత్నం చేశాను, నాకు అవకాశం రాలా. ఇప్పుడు అన్న గద్దర్తో తిరిగారు కదా, నేను కూడా నిజామాబాద్లో మరి ఆయనతో పాటు గద్దర్ గారితో పాటు ఆ పాటకు అట్రాక్ట్ అయ్యా బాగా నేను. అయితే మాకు అవకాశం రాలా. మేము ఈ ఏపీ నుంచి వెళ్ళాం కదా, తెలంగాణ స్లాంగ్ మాకు అంతగా అది తెలియలేదు అప్పుడు. తర్వాత లేకపోతే నిజంగా నాకు చాలా ఇష్టం ఉద్యమం అంటే. మేము మంచి పని ఊర్లో ఉన్నాము, అక్కడ పిలిస్తే పలికేవాళ్ళు నక్సలైట్లు, అంత అద్భుతంగా వాళ్ళు గొప్పగా ఉద్యమం చేస్తుండేవారు. 1995 సంవత్సరంలో అక్కడ 10 ఏళ్ల పాటు ఉన్నాను, నిజామాబాద్, బాన్స్వాడ ఆ ప్రాంతంలో ఉన్నాను. ఎందుకు అంటే నా లక్ష్యం కూడా ఏంటంటే, ఇలాగ ఏదైతే ఉందో 10 మందికి మంచి చేయాలి. అయితే నిజంగా గురువు గారు, పత్రి గారు మనందరినీ కూడా ఎంతోమంది ఆయన చెప్తారు. ఒక సందర్భం ఏం చెప్పారంటే, పిరమిడ్ మాస్టర్ల గురించి నాకు తప్పితే ఇంకెవరికి తెలియదురా అని చెప్పేవాళ్ళు ఆయన. మరి నేను ఒక సామాన్యమైన వ్యక్తిని 2019లో ఆంధ్రప్రదేశ్లో మరి గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. నేను నా దగ్గర నామినేషన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. దాదాపు గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా తిరిగాను. ఒక రెండు ప్రముఖ పార్టీలు టీడీపీ, వైసీపీ ఉంటే వాళ్ళతో పాటు ధీటుగా నేను ప్రచారం చేశాను. నేను దానికి భూపతి అన్న మరి పాట రాశారు నాకు,
అద్భుతంగా చేసాం. ఇది అంటే ఒక గురువు యొక్క మరి గురువుకు ఆయన అందించిన జ్ఞానాన్ని మరి ఎప్పుడైతే మనము ఆకలింపు చేసుకున్నామో మనం కూడా గురువులాగే మనము వ్యవహరించాలి కూడా. అందుకే ఆయన చెప్పాడు పత్రిక గారు ఎన్ని చూసి ఏమన్నారంటే అరే ఇక్కడ గురువు శిష్యులు ఎవరు లేరు, మన మధ్యలో ఉన్నది మైత్రి బంధం అని చెప్పాడు ఆయన. నేను ఎప్పుడో ధ్యానంలోకి రాకముందు చూశాను ఒక ఈమెయిల్ పేపర్లో, తమిళనాడులో ఒక గురువు చనిపోతే ఆ గురువుని దహనం చేస్తూ ఆ 10 మంది శిష్యులు ఆ మంటల్లో పడి చనిపోతారు. వాళ్ళు కూడా చనిపోతారు ఆ గురువుతో పాటుగా. మన పత్రిక ఏం చెప్తున్నాడు, ఒరే ఈ భూమి మీద చచ్చినా ఎవరు చావట్లేదని చెప్తున్నాడు ఆయన, మరణమే లేదని చెప్తున్నాడు ఆయన. మరి చూడండి ఎంత తేడా ఉందో. మరి ఆ గురువుకి ఈ గురువుకి రెండు సమానంగా చూడమన్నాడు. మరణం మధురం, జననం మధురం. మరి అలాగే మరి నేను 2025లో విజయవాడ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశాను. మరి అక్కడ కూడా మళ్ళీ పరీక్షలే. 14 లక్షల ఓటింగ్ ఉంది. నేను విజయవాడ పార్లమెంట్ పరిధిలో 500 ఓట్లు వచ్చాయి నాకు. లాస్ట్కి మన పిరమిడ్ మాస్టర్లు కూడా జనాలు కూడా ఓట్లు వేయలే. 500 ఓట్లు వచ్చాయి. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఓకే గురువుగారు కార్యక్రమం ఉంది, ఓకే నా వంతుగా నేను చేశాను, నా ధర్మంగా నేను చేశాను. ప్రచారం ముమ్మరంగా చేశాం. అప్పుడు కూడా భూపతన్న సాంగ్ రాశాడు. నేను గమనించానండి, ఆ సాంగ్ పెట్టుకుని వెళ్తుంటే టీడీపీ ఆఫీసులో కూర్చున్న వాళ్ళు, వైసీపీ ఆఫీసులో కూర్చున్న వాళ్ళు ఈ సాంగ్ వింటూ వాళ్ళు డాన్స్ చేస్తుంది చూసాం. కానీ నేను గమనించాను. ఒక ఊరు వెళ్ళాము, ఆ పార్టీ ఆఫీసులో వాళ్ళ మీటింగ్ మేము వెళ్ళి పాంపెట్టిస్తున్నాము. వాళ్ళు ఈ పాట వింటూ అన్న రాసిన పాటకి వాళ్ళు చక్కగా హమ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మేము వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప ఈ పాట వింటూ చక్కగా డ్యాన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం నిస్వార్థంగా చేస్తామో, నిష్కామకర్మ చేస్తామో ఆటోమేటిక్గా ప్రకృతి సహకరిస్తుంది. మరి నేను చెప్పేది ఏంటంటే మరి ఈ మానవ జన్మ దుర్లభం. మరి 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ జన్మ లభించింది. మరి ఈ జన్మని మనం సార్థకత చేసుకుంటే మరి అంతకంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద. మరి ఒక బుద్ధుడు చేసినటువంటి మహాయజ్ఞాన్ని మరి ఆచార్య శ్రీనివాస్ గారు తలపెట్టారు. మరి ఆ బుద్ధుడు మరి ఎందరో మహానుభావులు మరి అంతా కూడా అహింస గురించి ప్రచారం చేస్తూ వచ్చారు. మరి అలాగే భూపతన్న కానీ, హనుమంతరావు గారు కానీ, సుష్మిత మేడం గారు కానీ వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా. మరి ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు సుధాకర్ అన్న ఆయన చెప్పాలనుకుని మర్చిపోయాను నేను. 2010లో ప్రచారం ఎలా చేయాలో, మైకులో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించారు ఆయన గంపలగూడెం తోటమూలలో ఆయనతో తిరుగుతూ అన్నా నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి ఆయన ఆ మైకులో. నాగేంద్ర అనే ఆయన మొట్టమొదటి ప్రచార గురువు అయితే ఈయన నాకు 2వ గురువు. మరి ఎంతోమంది పత్రిజీ గారి యొక్క త్యాగ ఫలం ఈ రోజున మనందరం పొందే మన యొక్క ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు. అలాగే మనం కూడా మరి ఎంత కొంత త్యాగం చేయగలిగితే మరి ఆ త్యాగం ద్వారా ఫలితం ఎవరు పొందుతామంటే మనమే పొందుతామండి. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మరి పిలవగానే నో అనుకుంటూ వచ్చినటువంటి ఈ ముఖ్య అతిథులు అందరికీ మనం గట్టి క్లాప్స్ కొడదాం గట్టిగా. మరి ఇందాక ఒక మాస్టర్ అనౌన్స్ చేశారు, మరి కర్నూలు జగన్నాథ్ గట్టు మీద పిరమిడ్ సేవాదల్ ధ్యాన యజ్ఞం, మహాయజ్ఞం జరుగుతుంది. బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా, అది ఒక గొప్ప శక్తి క్షేత్రం అది. మరి ఆ క్షేత్రంలో ధ్యానం చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు మరి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. దయదనాదన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. దయదనాదన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుల వాహన కృష్ణ గోపికాపతే శరణ మోహన కృష్ణ ప్రభు సంకతే. దేదనాదన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వెరీ గుడ్, వెరీ సూపర్ పాడు. చాలు సూపర్ పాడు. ఓకేనా?
మా పేరు శ్రీనివాసు, మాది మందలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము పిరమిడ్ కట్టాం. పిరమిడ్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మొదటి వార్షికోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మందలపల్లి గ్రామం, దమ్మపేట రోడ్డు. ఈరోజు కార్యక్రమం శాకాహార ర్యాలీ చేశాము. ఈ కార్యక్రమానికి పిఎంసి సహాయం ఉన్నందుకు ధన్యవాదాలు. మా పేరు శ్రీనివాసరెడ్డి, మందలపల్లి గ్రామం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము ఈ ధ్యానంలోకి రావడానికి కారణం పిఎంసి చూసి ఈ ధ్యానంలోకి వచ్చాము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరికీ ధ్యానాన్ని పంచాలనుకొని మా వంతు తెలుసుకున్న సత్యాన్ని ఓ పిరమిడ్ కట్టి పిరమిడ్లో అందరికీ ధ్యానం చెప్పాలని తెలుసుకున్నాము. పిరమిడ్ కట్టాము, అందరికీ ధ్యానం చెప్తున్నాము. ఈ ధ్యానాన్ని తెలుసుకోవడం ద్వారా పిరమిడ్ ద్వారా తెలుసుకున్నాము. ఈ పిరమిడ్ ద్వారా ఎంతోమంది ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమందికి ఈ ధ్యానాన్ని పంచే అవకాశం ఇచ్చారు. మేము ఈ పిఎంసి రోజు చూస్తుంటాము. అందులో సత్య దర్శనము, కొన్ని కార్యక్రమాలు బాగానే ఉంటాయి. ఇంకా కొంచెం మంచి మంచి కార్యక్రమాలు పెట్టండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు.